ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యకి రాత్రి మన పిలిచిన వెంటనే ప్రేమతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన మధ్యకు వచ్చినటువంటి గుడ్ సీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయన్ మేనేజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి మరి చైర్మన్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులుగా పనిచేస్తూ వారి యొక్క గుడ్ సీడ్ ఫౌండేషన్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రేమతో ఆహ్వానించినప్పుడు మన మధ్యకు వచ్చి మరి మన యొక్క పిలుపుని మన్నించి ప్రేమతో మన మధ్యకు వచ్చి మనం గౌరవిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఈ సభాముఖంగా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి గుడ్ సీడ్ ఫౌండేషన్ ద్వారా మరి ఒక సొంత మరి ఖర్చులతో వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మనం చేస్తూ ఉన్నాం. నిజానికి మరి ఈరోజు ఒక అధికారం అనేది చేతిలో ఉంటే మరి వారు రాబోయే దినాలలో మన ప్రాంత ప్రజలందరికీ ఇంకెంత మేలుకరంగా ఉంటారన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ అటువంటి వారిని మనం గుర్తించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. వారు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పైన చల్లగా ఉందని మీరందరూ కూడా చల్లగా ఉన్నారా ఏంటి? క్రిస్మస్ ఆరాధనలో ఇంత ఘనంగా ఇంత గ్రాండ్గా ఈ మారుమూల ప్రాంతంలో పులగొత్త మండలం కొత్త చెరువుగట్ట ఏంటిది కొత్త చెరువు ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. నేను గత 6 సంవత్సరాలుగా మన సామ్యుయల్ రాజు గారు ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరం కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కొంచెం బెటర్గా అప్డేట్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే సంవత్సరం ఇంతకంటే బలంగా బహిరంగంగా ఇంకా పెద్ద సభ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనని 10 మంది కాకుండా వేలాది మందికి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా విస్తరింపజేసేటట్టు సామ్యుయల్ గారిని మేము కూడా ప్రోత్సహిస్తాం. దానికి ఏ సహకారం ఉన్నప్పటికీ వచ్చే సంవత్సరం మేము ఖచ్చితంగా చేస్తాం. దానికి ఎంత అయినప్పటికీ కూడా ఈ యొక్క సభాముఖంగా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆరాధనలో ఇంతమంది ఇన్ని వందల మంది మనం పాల్గొనటం చాలా సంతోషం. క్రిస్మస్ అనేది ప్రపంచ దేశాల్లో అతి ఎక్కువ శాతంగా ప్రతి ప్రాంతంలో 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ప్రపంచ దేశాల్లో ఒక క్రిస్మస్ అని గర్వంగా చెప్పుకునే పండుగ ఒక క్రిస్మస్ మాత్రమే. మనందరం కూడా గ్రహించాలి. దేవుడు చేసిన మేలును దేవుడికి మనం ఏదైతే చెప్తామో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం లోపల మన కార్యక్రమాలు అన్నీ సక్సెస్ అవుతాయి అనేది నేను పూర్తిగా నమ్ముతా. అదేవిధంగా అనేక ప్రాంతాలకి దేవుడు ఇదే విధంగా క్రిస్మస్లో నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మా యొక్క పరిచర్యను బట్టి మా యొక్క వ్యాపారాలను బట్టి మేము చేస్తున్న సంఘాలకి కొద్దిపాటి సహాయాన్ని బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి సంఘ కాపరులు, సంఘ విశ్వాసిని సహోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధనలో మమ్మల్ని కూడా పాలు పంచుకునేటట్టు సహాయం చేసినటువంటి సామ్యుయల్ గారి కుటుంబ సభ్యులకు, సంఘ విశ్వాసులకు, అలాగే ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి సామ్యుయల్కి మాట ఇచ్చాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నా చిన్న విన్నపం ఏంటంటే ఈ యొక్క మండలాల్లో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సేవా పరిచర్య ఒక గుడ్ సీడ్ ఫౌండేషన్ ద్వారా అనేక ప్రాంతాలకి మేము కొద్దిపాటి సహాయం చేస్తున్నాం. రాబోయే కాలంలో అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా గుడ్ సీడ్ అనే పదాన్ని గుర్తించాలని, గుడ్ సీడ్ ఫౌండేషన్ యొక్క సేవలను విస్తరింపచేయాలని, అలాగే మా యొక్క ప్రయత్నంలో కూడా మీరందరూ కూడా ప్రార్థన రిక్వెస్ట్ని కోరుతున్నాం. ఈ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే కాలంలో మేము చేస్తున్న పరిచర్య నిమిత్తం ఇంకా బలంగా పరిచర్య ఇంకా బలంగా అంటే అనేక ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళేలాగున అడిగిన వారికి ప్రతిదీ కూడా మేము చేసే వంతుగా
దేవుడు మాకు అనుగ్రహించులాగా మీరు అంతా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.